తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఏళ్ల తరబడి అజ్ఞాతంలో ఉన్న తమకు ఇప్పుడు ఆధార్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అందరికీ ఆధార్ కార్డులు ఇస్తే పునరావాస పథకాలు అందుతాయి అంటున్నారు జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు. గతేడాది జనవరిలో 25 ఏళ్లు అజ్ఞాతంలో ఉన్న కోరుట్లకు చెందిన పస్తుల వసంత పోలీసులకు లొంగిపోయారు. అయితే ఆమెకు ఆధార్ కార్డు లేకపోవడంతో ఇప్పటికీ పునరావాస సాయం అందలేదు. 2025 అక్టోబర్లో ఛత్తీస్గఢ్లో 197 మంది, మహారాష్ట్రలో 61 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో కొత్తగా చేరిన 140 మందిని మినహాయిస్తే మిగతా వారిలో చాలా మందికి ఆధార్ కార్డులు లేవు. జనజీవనంలోకి వచ్చిన మావోయిస్టులకు కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవటం కూడా సులభం కాదు. సొంత గ్రామం, అద్దె ఇంటి చిరునామాపై రెవెన్యూ అధికారుల నుంచి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. దానికి పోలీసుల ధృవీకరణ పత్రం జతచేసి ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మావోయిస్ట్ పోలిట్ బ్యూరో సభ్యుడు, కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి, మల్లా రాజురెడ్డి, బడే చొక్కారావుతో పాటు సుమారు 180 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో సగానికి పైగా మావోయిస్టులకు ఆధారాలు లేవు. దరఖాస్తు చేసిన సాంకేతిక సమస్యలతో ఆధార్ కార్డులు వెంటనే రావడం లేదంటున్నారు మాజీ మావోయిస్టులు. 1కి 2 సార్లు దరఖాస్తు చేసిన తర్వాతే కొత్త ఆధార్ కార్డులు జారీ అవుతున్నాయి. ఆధార్ కార్డు వచ్చిన తర్వాతే పాన్ కార్డు తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో తమకు ప్రభుత్వ పునరావాస పథకాలు ఆలస్యమవుతున్నాయని తెలిపారు మాజీ మావోయిస్టులు. ఏళ్ల తరబడి అజ్ఞాతంలో ఉన్న వాళ్లకు గుర్తింపు కార్డులు లేవు. వీరిలో చాలా మంది చదువుకోక, పుట్టిన తేదీలు లేక ఆధార్ నమోదు సమస్యలు తలెత్తుతున్నాయి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇవ్వడంలో కూడా సాక్షులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ నమోదు కావడానికి నెల నుంచి 2 నెలల సమయం పడుతోంది. పేరున్న మావోయిస్టులకు త్వరగా కార్డులు వస్తున్నప్పటికీ సాధారణ వ్యక్తులకు ఆలస్యం తప్పడం లేదు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులకు రివార్డులు, పునరావాస సాయం అందటంలో జాప్యం జరుగుతోంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు మాజీ మావోయిస్టులు.